హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈ రోజు మనం ఈసెల్ బండ్లగూడలో ఉన్నామండి. మనకి బండ్లగూడ మెయిన్ రోడ్ కి అలాగే కీసర్ టు ఈసెల్ కి మెయిన్ రోడ్ కి అయితే ఓన్లీ 100 మీటర్ డిస్టెన్స్ లో ఉంది. ఈ రెండు రోడ్ల మధ్యలో ఈ హౌస్ ఉందండి. ఇది G+1 హౌస్ అండి. 125 స్క్వేర్ యార్డ్స్, ఈస్ట్ సౌత్ కార్నర్ ఉంటుంది. మనకి ఒకటి వచ్చేసి 25 ఫీట్ రోడ్, ఒకటి 20 ఫీట్ రోడ్ ఉంటుంది. గ్రౌండ్ లో వచ్చేసి 2 కార్ పార్కింగ్ తో పాటు సింగిల్ బెడ్రూమ్ వచ్చింది. ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK చాలా స్పేసెస్ వచ్చింది. హౌస్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది, రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది. ఇందులో మనకి లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చారు, దాంతో పాటు కమర్షియల్ చేసుకునే ప్రొవిజన్ కూడా ఇచ్చారండి. ఈ హౌస్ కి మనకి ఫ్యూచర్ ప్లానింగ్ కూడా చాలా బాగా చేశారు. హౌస్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది, రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది. హౌస్ వర్క్ విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. చాలా స్టాండర్డ్ మెటీరియల్ తో హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ చుట్టూ సరంగులో ఏమేమి డెవలప్మెంట్స్ ఒకసారి చూద్దాం. మనకి రోడ్స్ కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది. రెండు రోడ్లు కూడా మనకి ఓన్లీ 100 మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మనకి పక్కన 300 మీటర్ డిస్టెన్స్ లోనే పల్లెం ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, అలాగే భారత్ రత్న ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, అలాగే సెయింట్ ఆండ్రూస్ ఉంది, ఇంకా గురుకుల స్కూల్ ఉందండి. వీటితో పాటు ఇంకా చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి. అలాగే మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 8 కీసర్కి అయితే ఓన్లీ 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. అలాగే మనకి రాంపల్లి క్రాస్ రోడ్ కి అయితే ఓన్లీ 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ కి అయితే ఓన్లీ 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇక్కడ మనకి 1-2 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే చాలా షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. అన్నిటి కూడా చాలా కన్వెంట్ ఉంటుంది. ఇక్కడ రెంట్స్ కూడా చాలా డిమాండ్ ఉందండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం. హౌస్ చూసే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము. నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. హౌస్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో చెప్తున్నారు. మీకు ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ కూడా వీడియో చూపించుకుని చెప్తాను, కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయడం లాస్ట్ రోజు చూడండి. చూశాక మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం. ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి. ఇది వచ్చేసి బోర్ అండి. ఇక్కడ సంపించారు, వాటర్ కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ మనకి మంచినీటి వాటర్ కనెక్షన్ కూడా ఉంది, అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉందండి. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. చూడండి, ఇదంతా పార్కింగ్ ప్లేస్. మనకి 2 కార్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. చాలా స్పేసెస్ ఉంది. మనకి పార్కింగ్ ప్లేస్ చూడండి, UPVC ఫాల్ సీలింగ్ తో డిజైన్ చేశారు. చూడండి, ఇక్కడ చాలా స్పేస్ ఉంది. మనకి ఫ్యూచర్ లో లిఫ్ట్ ప్రొవిజన్ కోసం స్పేస్ ఇచ్చారండి. మనం ఇంకా 2-3 ఫ్లోర్స్ వేసుకున్నా కానీ మనకి లిఫ్ట్ అవసరం కదా, దానికోసం స్పేస్ ఇచ్చారు. ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ వచ్చింది. చూడండి, వాష్ ఏరియా అలాగే కామన్ వాష్రూమ్ ఇచ్చారు. ఇది మనకి కార్నర్ హౌస్ కాబట్టి ఫ్యూచర్ లో కమర్షియల్ కావాలనుకున్నా మనం చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనకి ఫ్యూచర్ లో సెటర్ వేసుకుంటే వీళ్ళకి వాష్రూమ్ అవసరం కాబట్టి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. గ్రౌండ్ లో మనకి కార్ పార్కింగ్ తో పాటు సింగిల్ బెడ్రూమ్ వచ్చింది. ఒకసారి చూద్దాం రండి. ఇక్కడ ఎలివేషన్ కి వాల్ టచ్ తో డిజైన్ చేశారండి. చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది. మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ డోర్ వచ్చింది. చాలా స్టాండర్డ్ గా ఉంది. రండి లోపల హౌస్ చూద్దాం. చూడండి, ఇదంతా హాల్. చూడండి, హాల్ అయితే చాలా పెద్దగా వచ్చింది. ఇక్కడ మనకి టీవీ పాయింట్ ఇచ్చారండి. చిన్న చిన్న సెల్ఫ్ ఇచ్చారు మనం డిజైన్ ఐటమ్స్ పెట్టుకోవడానికి. మనకి హాల్ లో ఫాల్ సీలింగ్ డిజైన్ చేశారు. చూడండి, ఇక్కడ చాలా పెద్ద విండో వచ్చింది. UPVC విండోస్ ఇచ్చారు, దాంతో పాటు నెట్ వచ్చింది, సేఫ్టీ గ్రిల్స్ ఇచ్చారు. చూడండి, ఇదంతా కిచెన్. కిచెన్ అయితే చాలా పెద్దగా వచ్చిందండి. కిచెన్ కూడా మనకి విండో వచ్చింది. ఇక్కడ అన్ని సెల్ఫ్ ఇచ్చారు. కిచెన్ చూసాం కదా, చాలా పెద్దగా వచ్చింది. ఇది సింగిల్ బెడ్రూమ్. చూడండి, బెడ్రూమ్ అయితే చాలా పెద్దగా వచ్చిందండి. ఇందులో మనకి కింగ్ సైజ్ బెడ్ కూడా చాలా స్పేస్ ఉంటుంది. ఇక్కడ సపరేట్ గా కబోర్డ్ స్పేస్ ఇచ్చారు. చూడండి, ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. ఇందులో అటాచ్ వాష్రూమ్. చూడండి, వాష్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది. టైల్స్ అయితే రూప్ దాకా ఇచ్చారు. చూడడానికి అయితే చాలా నీట్ గా కనిపిస్తుంది. పైన లో రూఫ్ వచ్చింది. ఇప్పుడైతే గ్రౌండ్ లో చూసాం కదా, సింగిల్ బెడ్రూమ్ చాలా స్పేసెస్ వచ్చింది. ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK చాలా స్పేసెస్ ఉంది, చూపిస్తానండి. పదండి పైకి వెళ్దాం. ఇక్కడ మనకి షటర్ కోసం స్పేస్ ఇవ్వడం, అలాగే లిఫ్ట్ కోసం స్పేస్ ఇవ్వడం చాలా బాగా ప్లాన్ చేశారండి. అంటే ఫ్యూచర్ ప్లాన్ అయితే చాలా బాగుంది. చూడండి, ఇక్కడ స్టెప్స్ మొత్తం కంప్లీట్ గ్రానైట్ ఇచ్చారు. స్టెప్స్ కూడా హైట్ లే కూడా చాలా స్లోప్ ఇచ్చారండి. స్టెప్స్ అంటే మనకి డూప్లెక్స్ హౌస్ లో ఎలా ఇస్తారో సేమ్ అలా ఇచ్చారు. ప్లానింగ్ అయితే చాలా బాగుంది. ఒకసారి పైన చూడండి, పైన కూడా చాలా బాగుంటుంది, చూపిస్తాను. ఒకసారి పోర్ట్ ఏరియా చూడండి, చాలా స్పేసెస్ ఉంది. మనకి పోర్ట్ ఏరియాలో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ చేశారు. మొత్తం కంప్లీట్ గా UPVC ఫాల్ సీలింగ్ తో డిజైన్ చేశారండి. చూడండి, చాలా పెద్దగా ఉంది. మనకి ఊర్లలో ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. బయట కూర్చోవడం కూడా చాలా స్పేస్ ఉంటుందండి. మనకి ఎలివేషన్ కోసం లేటెస్ట్ మోడల్ టైల్స్ ఇచ్చారు. వైట్ కలర్ లో గోల్డెన్ బార్డర్ తో చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది. మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ డోర్ ఇచ్చారండి. చాలా స్టాండర్డ్ గా ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఇదంతా హాల్. మనకి టైల్స్ వచ్చేసి 2x4 సైజ్ టైల్స్ ఇచ్చారు. మనకి హాల్ వచ్చేసి ఫాల్ సీలింగ్ డిజైన్ చేశారు అండి. వుడ్ కలర్ లో చూడడానికి చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. ఇక్కడ మనకి హాల్ లో విండో వచ్చిందండి. విండోస్ అన్ని కూడా మనకి UPVC విండోస్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా. కింద గ్రానైట్ తో చూడడానికి చాలా నీట్ గా కనిపిస్తుంది. ఇక్కడ మనకి టీవీ పాయింట్ అండి.
చూడండి మన టీవీ దగ్గర రుడ్వర్క్ చేస్తే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ డిజైన్ చేశారు. ఇక్కడ పూజ రూమ్ అండి, ఒక్కరైతే ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకోవచ్చు. ఇదంతా డైనింగ్ ప్లేస్. మీకు ఫస్ట్ కిచెన్ చూపిస్తాను రండి. ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ కోసం సపరేట్ గా పాయింట్ ఇచ్చారు. ఇదంతా ఓపెన్ కిచెన్. ఇక్కడ మనకి ప్లాట్ఫామ్ వచ్చిందండి. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. చూడండి మనకి వుడ్ వర్క్ చేసుకుంటే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. చూడండి కిచెన్ లో కూడా కంప్లీట్ గా ఫాల్స్ డిజైన్ చేశారు. కిచెన్ లో అయితే 4-5 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. చాలా పెద్దగా వచ్చింది. ఇదంతా డైనింగ్ ప్లేస్. మనకి డైనింగ్ లో చాలా పెద్ద విండో వచ్చింది చూడండి. ఇక్కడ మనం డైనింగ్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు, లేదంటే టీవీ పాయింట్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. మనకి పాయింట్ కూడా ఇక్కడ ఇచ్చారు. మనకి ఇక్కడ ఫాల్స్ డిజైన్ చేశారు చూడండి. ఇక్కడ కామన్ వాష్రూమ్. ఇక్కడ మనకి వాష్ మెషిన్ వస్తుంది. టైల్స్ ఇచ్చారు చూడండి. ఇది కామన్ వాష్రూమ్. ఒకసారి వాష్రూమ్ చూడండి, చాలా స్పేసెస్ ఉంది. మనకి ట్యాప్స్ అవన్నీ కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు. మనకి టైల్స్ రూప్ దాకా ఇచ్చారు. చూడడానికి అయితే చాలా నీట్ గా కనిపిస్తుంది. పైన లో రూఫ్ వచ్చింది. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇది మాస్టర్ బెడ్రూమ్. చూడండి మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా పెద్దగా వచ్చింది. ఇందులో మనకి కింగ్ సైజ్ బెడ్ కూడా చాలా స్పేస్ ఉంటుందండి. ఇక్కడ సపరేట్ గా కబోర్డ్ స్పేస్ ఇచ్చారు. చూడండి ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. చూడండి మనకి ఇందులో కూడా ఫాల్ సైడ్ అయితే చాలా నీట్ గా కనిపిస్తుంది. ఇందులో అటాచ్ వాష్రూమ్. చూడండి వాష్రూమ్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. ఇప్పుడు పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది, చూపిస్తానండి. చూడండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇందులో కూడా మనకి కింగ్ సైజ్ బెడ్ వచ్చేస్తుంది. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. మనకి ఇందులో కూడా ఫాల్స్ డిజైన్ చేశారు. చాలా కలర్ఫుల్ కనిపిస్తుంది. ఇందులో నుంచి బాల్కనీ అండి. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బాల్కనీ ఇచ్చారు. ఇది మనం బాల్కనీలో యూజ్ చేసుకోవచ్చు, లేదంటే వాష్ ఏరియాలో యూజ్ చేసుకోవచ్చు అండి. మనకి వాషింగ్ మిషన్ కోసం పాయింట్ ఇచ్చారు, ట్యాప్ ఇచ్చారు. ఇక్కడ కంప్లీట్ గా మనకి వాల్ కి వచ్చేసి గ్రానైట్ ఇచ్చారు. చుట్టూ టైల్స్ ఇచ్చారు. మనం క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసాం కదా, 2 BHK చాలా స్పేసెస్ వచ్చింది. అలాగే వర్క్ విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. అన్నిటికంటే ముఖ్యంగా ఫ్యూచర్ ప్లానింగ్ అయితే చాలా బాగా చేశారు. ఒకసారి పైన కూడా చూపిస్తానండి మీకు. మనకి ఎలివేషన్ కోసం ఎంత బాగా ప్లాన్ చేశారు. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా డూప్లెక్స్ లాగా ఉందని. చూడండి స్టెప్స్ అయితే మనకి సేమ్ అలానే ఉన్నాయి. ఒకసారి పైన హెడ్ రూమ్ చూడండి ఎంత బాగా వేశారు. ఒక రూమ్ అంత పెద్దగా వేసారు చూడండి. మనకి ఎలివేషన్ డిజైన్ కూడా చాలా బాగా వస్తుంది. మనకి కంప్లీట్ లైట్స్ తోటి ఎలివేషన్ చాలా బాగుంటుంది. మీరు ఎలివేషన్ చూసే ఉంటారు. చూడండి ఒక రూమ్ అంత పెద్దగా ఉంది. ఒకసారి చుట్టూ అండి అన్ని హౌసెస్ ఉన్నాయి. మనకి ఈసెల్ బండ్ల కూడా అయితే మెయిన్ రోడ్ కి పక్కనే ఉంది చూడండి. వెహికల్స్ వెళ్తున్నాయి. మనకి బండ్ల కూడా మెయిన్ రోడ్ కి అయితే పక్కనే ఉందండి. అలాగే మనకి కీసెల్ టు ఈసెల్ కి మెయిన్ రోడ్ కూడా పక్కనే ఉంది. రెండింటి మధ్యలో ఈ హౌస్ ఉంది. రెండింటి కూడా వాకబుల్ డిస్టెన్స్ లో ఉందండి. చుట్టూ అండి అన్ని హౌసెస్ ఉన్నాయి. చూడండి ఎంత బాగా డెవలప్ అయిందో. అందరు లివింగ్ ఉంటున్నారు. రోడ్స్ ఎంత దగ్గరలో ఉన్నాయి అనేది మీరు డ్రోన్ వీడియోలో చూసే ఉంటారు. ఇప్పుడు మనం ప్రైస్ చూసినట్లయితే 82 lakhs అండి. ఇది కూడా మీకు ఫిక్స్ ప్రైస్ కాదు, స్లైట్లీ నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లైనా 80% లోన్ వస్తుంది. ఇక్కడ చుట్టూ సడన్గా ఏమేమి డెవలప్మెంట్స్ మీకు ఆల్రెడీ స్టార్టింగ్ చెప్పాను. మీకు స్క్రీన్ పైన డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తాం కదా, మీరు ఎవరికి ₹1 కమిషన్ ఇవ్వనవసరం లేదు. మీరు డైరెక్ట్ బిల్డర్ తో మాట్లాడుకోవచ్చు. అలాగే ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేయండి. మీరు కాల్ చేసి వాళ్ళ దగ్గర నుండి సైట్ చూపిస్తారు, కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. ఇక్కడ రెంట్స్ కూడా చాలా డిమాండ్ ఉంది. మనం సింగిల్ బెడ్రూమ్ రెంట్ కి ఇచ్చిన పైన అయితే ఉండొచ్చు అండి. అలాగే మీకు ఆల్రెడీ చూపించాను కదా, కమర్షియల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కార్నర్ ఉంటుంది. వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంది. అలాగే మన ఛానల్ ని ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.